బాధ్యత పెరిగింది. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎలా ఉంటాయో ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు సార్. కాబట్టి ప్రస్తుత సమాజంలో రాను రాను అంటే కొన్ని చూస్తూ కూడా సార్, అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపిస్తున్నటువంటి చాలామంది బిడ్డలు ఆప్యాయత చూపిస్తున్నారు. నిజంగా వారికి నేను చేతులెత్తి నమస్కరించాలి. కొంతమంది అయితే కొన్ని కారణాల రీత్యా తల్లిదండ్రులని కొంచెం అనరాని మాటలు అనడం, ఇవన్నీ బాధ అనిపిస్తుంది సార్. అలాంటప్పుడు నేను కొంతమంది మా గురువుల సపోర్ట్ తీసుకుని డాక్టర్ సి నారాయణ స్వామి గారు కావచ్చు, నరసింహారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు కానీ, మన పోతుపోలు రెడ్డప్ప గారు, విశ్రాంత ఎంఈఓ గారు, వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి నేను అడుగుతుంటా, గురువుగారు ఏదైనా మంచి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్, ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క పాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు సార్. అదే క్రమంలో ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు, భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు, ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు, ఎండ వానల కొర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం, కాయళ్ళు కాచి పళ్ళనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం, మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తోంది ప్రపంచం, నిలువెత్తు నిదర్శనం అందుకు కావాలి నీవు సజీవ సాక్ష్యం అంటూ విద్యార్థి లోకాన్ని నిత్యం పలకరిస్తూ ఉండటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం సార్. కరెక్ట్ అండి, మొక్కని చూసి నేర్చుకోమని చెప్తారు ప్రతి మనిషికి కూడా. అవును సార్. ఎందుకంటే ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, బద్ధకాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో, ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో, అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో. సార్, తండ్రి కూతురికి ఉన్న అనుబంధం ఆప్యాయత మీద సార్ ఖచ్చితంగా చెప్తాను సార్. నాకు ఎందుకంటే రకరకాలుగా అనేక మంది మహానుభావులు రకరకాలుగా రాశారు సార్. దానిలో నేను నా దగ్గర ఉన్న ఒక 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ ఉండొచ్చు. అందులో భాగంగా నేను గతంలో అమ్మ గురించి అంత చెప్పినంత స్థాయి ఉండకపోవచ్చు, కానీ నాన్ననే విషయానికి వస్తే అంటే సార్, తండ్రికి కూతురు మీద విపరీతమైన అభిమానం సార్. అలాగే కొడుక్కి, అంటే కొడుకంటే తల్లికి ప్రాణం, కూతురంటే తండ్రికి ప్రాణం. ఇదే భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైన, కూతురికి తండ్రి మీద అంతే ప్రాణం ఉంటుంది కానీ కొడుక్కి తల్లి మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మాట ఏం పెద్ద ఏమరో నేను చదివిన కవిత సార్ ఇది. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్, కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ తిరగబడ్డాడు 22 సంవత్సరాల తర్వాత, పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడు సార్? అందుకే క్షమించాలి, నేను అందరినీ అనను, కానీ అంటే కొరివి పెట్టేది కొడుకు, కూడు పెట్టేది కూతురు అన్నారు సార్. అంటారు సార్. అంటే అది నేను కూడా ఆడబిడ్డ తండ్రి కాబట్టి నాకు ఆ స్వార్థం ఉంది కాబట్టి అదే సార్ నేను చెప్తున్నా. అందులో భాగంగా అన్నారు కదా సార్. అంటే కూతురు ఇంటికి వెలుతురు, కూతురున్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది అన్నారు సార్. అందుకే లేక లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటీ, అందువల్ల అయ్యింది ఆ ఇల్లు బ్యూటీ. ఆడబిడ్డ తండ్రి లోకాన ఘన పాటి సార్. సూపర్. ఇది ఆడబిడ్డ గురించి చెప్పేటప్పుడు సార్. అందుకే ఒక స్త్రీమూర్తి విషయంలో తీసుకుంటే సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం కదా సార్, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా స్త్రీమూర్తికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప స్థానం. అంటే పురాణాల నుంచి తీసుకుంటే బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవిని నాలుక మీద ఉంచుకున్నాడు సార్. మహావిష్ణువు తన యొక్క హృదయస్థానాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి గారికి. అలాగే ఇంకా శివుడైతే పరమశివుడు తన అర్ధ శరీరాన్ని అర్ధనారీశ్వరుడు అన్నారు ఆయన్ని. అందుకే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అవి దేవతా లోకాలు అయినాయని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు కూడా సార్, ఏ ఇంట్లో అన్యోన్య దాంపత్యం అంటే సార్, ఒకప్పుడు అంటే ఇఫ్ యు డోంట్ మైండ్ సార్, పాతకాలం ప్రతి ఒక్క స్త్రీమూర్తి విజయం వెనుక ప్రతి ఒక్క పురుషుడు స్త్రీమూర్తి విజయం ఉంటుంది అని చెప్తారు. అంటే నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ అఫెన్స్ వన్స్ అపాన్ ఎ టైమ్, నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ సక్సెస్ అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, మామూలుగా గృహిణి అంటారు కదా సార్, గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు. ఎంత సులకనగా అంటారు సార్. అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి, ఆ తర్వాత
ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డలు క్యారియర్ కట్టేయడం, వాళ్ళకి మంచెట్లు చూడడం, స్కూల్కి పంపడం, మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలు ఇంటికి చూసుకోవడం, మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు, ఇంటిల్లి పాది పనులు అంటే ఒకటేని కాదు సార్, ఇల్లు శుభ్రపరచడం కావచ్చు, పాత్రగానులు అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు, లేదా చాలా పని ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్, మా గురువు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో, ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలండి అన్నారు సార్. అది గృహిణి యొక్క గొప్పతనం సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా పని చేస్తుంటారు. అవును సార్. మీరు గృహిణి అన్నారు కదా, అవును సార్. హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కదా వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ సార్. కరెక్ట్. ఎస్ సార్. అది చాలా మనం 24 గంటలు పనిచేస్తారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవం చెప్తున్నా కదా, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో భార్య భర్త ఇద్దరు కష్టపడితే తప్ప 4 ఏళ్ళ నోట్లకు పోవు సార్. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి వాస్తవానికి మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు కదా సార్, గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు. ఈ క్రమంలో ఇలా జరుగుతున్న క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో మనం నిరంతరం ఇద్దరు కష్టపడి ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే సంతోషంగా ఏ అలవాట్లు లేని వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకొంతమంది అలవాట్లకు బానిసై మళ్ళీ తప్పించుకొని కూడా మళ్ళీ జీవితాలు సరిదిద్దుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. సార్ ఇంత జరుగుతున్న ప్రతి ఇంటికి మీరు అన్నట్లుగా ఆ ఇంటికి ఆ గృహిణే వెలుగు. అవును సార్. ఆమె లేకపోతే ఇంట్లో గడవడం ఉంది చాలా కష్టం. అవును సార్. కానీ ఎందుకంటే కొంతమంది ఇంకా పురుషుల మేము స్త్రీ అంటే అణిగిమణిగి ఉండాలనే భావనలో ఉంటారు. అది చాలా వరకు తగ్గిపోయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే విద్య వాళ్ళు ఎక్కువ మంది చదువుకోవడం, కాలక్రమేణా చదువుకోవడం. ఎందుకంటే కోట్ల జనాభా కదా సార్, చెదురుమదురు జరుగుతూనే ఉంటాయి. కానీ చాలామంది కనువిప్పై, ఎందుకంటే సార్ ఆ కుటుంబం, ఎందుకంటే మన భారతీయ సంప్రదాయంలో అంటే సార్ ప్రపంచంలోనే ఎన్ని సంప్రదాయాలు ఉండొచ్చు, ఎన్నో రకాలైన ఆచారాలు ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థ అంటే ప్రపంచం మొత్తం సాల్యూట్ చేస్తుంది సార్. అందుకే మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబం ఒక అద్భుతమైన కళాఖండం. కుటుంబం అంటే ఒక నమ్మకం. అంటే కుటుంబం ఎంత చెప్పినా, ఎందుకంటే సార్ ఉమ్మడి కుటుంబాలు చూడండి సార్, ఎంతో మందికి అప్పట్లో సైకాలజిస్టులు లేరు, మోటివేషనల్ స్పీకర్స్ లేరు. అక్కడ ఉన్నటువంటి చిన్నాన్నో పెదనాన్నో మామ అక్క బావ వీళ్ళందరూ కూడా ఏం చేసేటోళ్ళంటే ఏదైనా వస్తే ఓదార్చేవాళ్ళు సార్. ఆ ఓదార్పు కరువైంది కాబట్టి ఈరోజు సైకాలజిస్టులు పుట్టుకొచ్చారు, మోటివేషనల్ స్పీకర్స్ పుట్టుకొచ్చారు. ఆ పరిస్థితి ఏర్పడింది సార్. సార్ మీరు చెప్తున్నట్లుగా ఆ ఇంటికి వెలుగు సరి, కానీ కొంతమంది మాత్రం మహిళలు చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళకు చెడ్డ పేరు వచ్చే వాస్తవం అంటారా? అంటే వాళ్ళు భర్త మీద ఎక్కువగా ఆజమాయిషి చూపించడానికో లేదా అత్తామామను వేధిస్తున్న సంఘటన కూడా ఎదురుపడుతుంటాయి. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళ పెరిగిన వాతావరణం అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి సార్. అది చాలా పెద్ద విషయం సార్. ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండొచ్చు, లేదా ఇమడలేని పరిస్థితుల వల్ల ఉండొచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది సార్. ఇవన్నీ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అప్ అండ్ డౌన్స్ అంటే దాన్ని కాలక్రమేణా కూడా కొన్ని కనుమరుగే అవకాశాలు వస్తాయి. ఎవరైనా కూడా సార్ కుటుంబంని అర్థం చేసుకోగలిగితే సంతోషంగా బతికే స్థాయి ఉంటుంది సార్. నాన్న గురించి చెప్పండి. నాన్న సార్ మామూలుగా నాన్నని నేను గతంలో చెప్పాను కదా సార్, అంటే లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. తండ్రి కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడంట, నాన్న ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు ఏడుస్తావరా అంటే, నేను ఏడవండి డాడీ. ఎందుకురా, నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు. అయితే ఏంటి, నీకోసం ఎంతో త్యాగం చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో, నువ్వు కసాయి అనుకో, నువ్వు బండరాయి అనుకో, నువ్వు విన్నాను అనుకో డాడీ అన్నాడు. అప్పుడు చెప్పాడు సార్ అబ్బాయి, చూడు డాడీ, మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ? మీరు బ్రతికుండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున్న కొడుకు డాడీ వీడు ఉన్నాడు అనమాట. అదే క్రమంలో రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న, ఎందుకంటే నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలపాలని. నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న, ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని. కూతురు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు నాన్న. ఇది సార్ నాన్న గొప్పతనం. ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి, తండ్రి, గురువు, దైవం మనం చెప్పుకున్న అంశాల్లో గతంలో చెప్పుకున్నాం. ఇది నాన్న గురించి నా హృదయంలో వచ్చినటువంటి మాట సార్. సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్తే సార్, డ్రగ్స్
ప్రతి ఒక్కడు కూడా మత్తుగా అలవాటు పడుతున్న ఈ లోకంలో వాళ్ళని కనువిప్పు కలిగించడానికి మీ దగ్గర ఏమైనా స్టోరీ కానీ కవిత కానీ చిన్న కవిత సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇది చెప్పేటటువంటి ఓపిక కొంతమందికి లేదు. దుష్పరిణామాల గురించి సార్. ఎందుకంటే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. యువత చేతిలో దేశ ప్రగతి ఉంది అంటారు సార్. అందుకే చెప్తుంటాం, మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున. అంటే ఎందుకంటే యవ్వనం అంటే జీవిత సారాన్ని పిండుకోవాల్సిన సమయం సార్. యవ్వనం అందుకే ప్రపంచ దేశాలన్నిటి మీద మన యువత శక్తి, మన యువశక్తి మీద అందరికీ కన్ను. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఎదుర్కొనే శత్రు దేశాలకి మన దేశాన్ని ఎదుర్కొనే అంటే మన శత్రు సైన్యాన్ని కానీ అంటే మన ఎదుర్కొనే దమ్ము లేక ఈ రకంగా అక్రమమైనటువంటి మార్గాల్లో మాదక ద్రవ్యాలను మనం ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. ప్రజల్లో మార్పు రావాలి. ఆ కనువిప్పైన సందర్భాల్లోనే మనం దీన్ని నియంత్రించగలం. అందుకు ముఖ్యంగా కుటుంబం నుంచి మెయిన్ ప్రారంభం. దాన్ని గుర్తించడం, దాన్ని తీసుకుపోయి అంటే సార్ మెయిన్ ప్రాథమిక దశలో గుర్తిస్తే ఇది తప్పురా నాన్న అని చెప్పలేకపోవడం కూడా పెద్ద తప్పే. అవును, అది పెద్ద తప్పు అయిపోతుంది సార్. దానివల్ల ఏమైతుంది, ప్రారంభం అవ్వాలి. రెండోది ఒక చిన్న విషయం చెప్తాను సార్. మనం చిన్నప్పుడు ఏం చెప్తాం, చిన్న పిల్లలకి నువ్వు ఆ అబ్బాయి వైపు వెళ్ళొద్దురా అంటే వెళ్తే ఏంటి, మనసులో నెగిటివ్ ఫీడ్ అయిపోతుంది సార్. అది తినొద్దు, తింటా, తాగొద్దు, తాగుతా, పోవద్దు, పోతా అని ఈ మధ్య మా పోలీస్ ఆఫీసర్ ఒక మీటింగ్లో చెప్తుంటే అందరూ చెప్తున్నారు, యాంటీ డ్రగ్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ పెట్టే క్రమంలో ఒక ఆయన అన్నాడు, సరే బాబు గంజాయి ప్రమాదం, డ్రగ్స్ ప్రమాదం అన్నీ చెప్తున్నారు. ఒక్కసారి మైక్ తీసుకున్నాడు మా సార్. ఏంటన్నాడంటే, అరే బాబు అందరూ డ్రగ్స్ గంజాయి ఏంది ఇది మాకు సంబంధం లేని విషయాలు మాకు చెప్తున్నారు, ఏదో మైండ్లో ఒక్కసారి వాడి చూస్తే పోలేదా అటువంటి ఆలోచన కూడా వస్తాయి కదా అని ఆలోచన. అంటే పదే ఒక విషయాన్ని వినేటప్పుడు అది మీడియా ద్వారా ఉండొచ్చు, లేదా ఏదో రూపంలో సార్ సోషల్ మీడియా ఉండొచ్చు, లేదా ఏదో సార్ మాటల ద్వారా ఉండొచ్చు. ఎందుకు చెప్తారు వీళ్ళు దీని గురించి, ఒకసారి చూద్దామనే క్రమంలో వస్తే జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయని చెప్పడానికి ఒక మోరల్ స్టోరీ ఏమంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు సార్. అతని దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే రాజుగారికి మంచి సలహాలు ఇస్తుంటాడు. ఓ రోజు, రాజా మీరు పొరుగు దేశం నుంచి రేపు గుర్రాల వ్యాపారం వస్తాడు, మీరు అన్ని గుర్రాలు కొనండి, కానీ ఆ నల్ల గుర్రం మాత్రం కొనొద్దండి. నల్ల గుర్రం అది చాలా అట్రాక్షన్గా ఉంటుంది, పవర్ఫుల్ గుర్రం అది. నేను దయచేసి చెప్తున్నాను, ఆ గుర్రము నల్ల గుర్రం కొనొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు సార్. ఒకవేళ మళ్ళీ వచ్చాడు, మీరు కొన్నారే అనుకో, దాన్ని ఒక పక్కన కట్టేసి మేతేయండి, స్వారీ మాత్రం చేయొద్దండి. ఒకవేళ మీరు చేశారే అనుకో, తూర్పు ఉత్తరం పడమర అంటే 3 దిక్కులకి వెళ్ళండి, దక్షిణం వైపు మాత్రం వెళ్ళొద్దండి. ఒకవేళ మీరు వెళ్ళారే అనుకో, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, చూడొద్దండి. ఒకవేళ చూసారే అనుకో, లవ్లో మాత్రం పడొద్దండి. పడ్డారే అనుకో, పెళ్లి మాత్రం చేసుకోవద్దండి. చేసుకున్నారే అనుకో, పెళ్ళాం మాట వినొద్దండి. ఇది అయ్యే పనేనా సార్? జరగదు. ఆ గుర్రం కొండవు ఎందుకు అంటే అలవాటుని ఫస్ట్ సాలెగూళ్ళలా ఉన్నటువంటి అలవాట్లు ఇనుప సంఖ్యలుగా మారేదానికి ఒక సంబంధించినటువంటి ఒక చిన్న మోరల్ స్టోరీ సార్ ఇది. మరుసటి రోజు గుర్రాలు వచ్చాయి. అయినా రాజు కదా సార్, కొంత ఇగో ఉంటుంది. మంత్రి చెప్పాడు, నేనెవరిని, కింగ్. అన్ని గుర్రాలు చూశాడు, కానీ చూపంతా దేని మీద ఉంది, నల్ల గుర్రం. కొనేయి, ఎంత అనగానే కొను, తగ్గడం లేదు. తర్వాత ఏమైంది, కట్టేసి పెట్టారు. మ్యాచ్ చూశాడు, ఒకసారి రైట్ చేస్తే పోలే అన్నాడు. ఈ పోయే స్పీడ్కి ఏమైందంటే సార్, ఈ 4 కూడా వెళ్ళిపోయింది తెలియకుండా. పోతా మన చూపు ఏమైంది, అందమైన అమ్మాయిలో ఇవ్వబడింది, లవ్లో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. నేను పెళ్ళం మాట వింటానా అన్నాడు. ఒకనొక సందర్భంలో ఏమండి, మనం 10 మంది కొంతమంది పండితులకి ఎవరికన్నా 10 మందికి భోజనం పెడదాం అని చెప్పింది. ఆ 10 మందికి మంచి పనే కదా సార్, 10 మందికి భోజనం పెట్టడం అంటే మంచి విషయమే కదా. ఆ 10 మందికి ఆహ్వానిస్తారు, ఇది మంచి విషయమే, భార్య చెప్పింది ఏం చేద్దామని పిలిపిస్తాడు. ఆ అన్నం పెట్టే క్రమంలో ఒక యువకుడు ఏం చేస్తాడంటే రాణిగారి మీద కన్నేస్తాడంట. అంటే నా ఇంటికి వచ్చి నా కూడు తిని నువ్వు మా ఇంట్లో స్త్రీ మీద నువ్వు కన్ను వేస్తావా అని చెప్పి వాడిని అక్కడే స్పాట్లో అతను తల తీసేస్తాడు. వీళ్ళందరూ ఏమంటారు, అక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తారు, మాకు పిలిచి అంటే భోజనం పెట్టి మా వాడిని చంపుతావా, నీ రాజ్యం సర్వనాశనం అయిపోయి చెప్పించేస్తారు సార్. ఇది కథ. ఎక్కడికెక్కడ వచ్చింది చూడండి సార్. అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి అంటారు సార్. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి. డెసిషన్ కూడా సార్, దీనికి ఒక రిలేటెడ్ డెసిషన్ ఏమంటే, మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సార్, కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాకముందు పాండవులది అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత
మన ఆయన శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు వాళ్ళు కూర్చొని విడిదిలో కూర్చొని మళ్ళీ ఏం చేస్తాడు రాయబారానికి అంటే వీళ్ళిద్దరూ ఒక సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని కండిషన్స్ ఉన్నాయి కదా సార్, సగం రాజ్యం ఇస్తామన్నమాట అంటే అన్నమాట. ఆ వెళ్ళే క్రమంలో ఏం చేస్తారంటే ముందు పెద్దవాళ్ళు చెప్పిన సామెతో మాట చెప్తాం సార్. నాన్న ఎక్కడికైనా బయట వెళ్తాడంటే పొద్దున బయలుదేరేటప్పుడు అడగకూడదు సార్, నైట్ చెప్పేస్తాడు నేను పలానా పనికి వెళ్తున్నాను అని. అది చాలా పెద్ద మాట సార్. అది ఎక్కడికి నడితే పని జరగదనేటువంటి సామెత చాలా పల్లెటూళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కూడా ఉంది సార్. ఈయనేమంటాడు చెప్పేసిన తర్వాత కాస్తే 4 అడుగులు వేస్తాడు. ఎవరు శ్రీకృష్ణ భగవానుడు. ఏం బావా రాయబారానికి పోయిస్తూ వస్తావు అంటాడు. ఒక 4 feet వెళ్ళంగానే ధర్మరాజు బావా ఆగు అంటాడు. ఏం బావా అంటాడు. నువ్వు పోయే పని అవుతుందా బావా అన్నాడు. ఇంకేడవుతుందబ్బా, ఇప్పుడే నువ్వు అపశకునం పలికినావు, అశుభం పలికినావు అంటాడు. ఏమంటే ఏం లేదు బావా, ఆల్రెడీ 12 ఏళ్ళు అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింటే వాళ్ళ పేరిట్లో, కాబట్టి పని చేయి బాబా 5 ఊర్లను అడుగుంటే సరే బా ట్రై చేస్తానులే అంటాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు. కొంచెం ముందుకెళ్తే ద్రౌపదమ్మ అని, అన్నా గుర్తుందన్న శబదం, సంధికి మాత్రం ఒప్పుకోవద్దన్న, యుద్ధం జరగాల్సిందే చూడన్నా, ఇంకా నా కురుల్ని నేను ముడేయలేదన్నా. ఇంకొంచెం పక్కన వెళ్ళగానే భీముడు, బావా నేను అతన్ని దుర్యోధను కొట్టి అంటే వాళ్ళిద్దరిని సంహరించింది నేను ఒప్పుకోను బావా అంటాడు. అర్జునుడు, బావా నా అస్త్రాలను ఏమైపోవాలా అంటాడు. నకుల సహదేవుడు, లేదు బాబు యుద్ధమే జరగాలన్నారు. అందుకే ఏ రోజు కూడా డబుల్ డెసిషన్ తీసుకోకూడదు అంటారు సార్. విద్యార్థి కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, సింగిల్ డెసిషన్ వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి సార్. సార్ ఇందాక మీరు చెప్పిన కథలో డ్రగ్ గురించి గుర్రంతో పోల్చారు. గుర్రం కొనొద్దు అన్నారు కాబట్టి, చూడొద్దు అన్నారు కాబట్టి ఆయన రాజుగారి దృష్టికి వెళ్ళింది, తర్వాత జరిగే పరిణామాలు వదిలేయి. అంటే మనం కూడా తెలియని వ్యక్తికి డ్రగ్ వాడద్దు అని చెప్పితే ఒకసారి వాడితే పోలేదా అనే భావనలో వెళ్తారంటారా? అంటే వెళ్తారంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే సార్, ఒకప్పుడు ఒక చిన్న చెడు చూడాలన్న భయం వేసేది సార్. అంటే మద్యం ఉండొచ్చు, సిగరెట్ ఉండొచ్చు, మరుగునిపై తాగేటోళ్ళు సార్. ఇప్పుడు ఏమైందంటే జనాలలో మీకు తెలియదేమో సార్, విపరీతమైన జనాభా పెరగడం, అంటే ఫ్యాషన్, అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఫ్యాషన్గా ఫీల్ అయ్యే దుస్థితి వచ్చింది సార్ ఈరోజు. ఇది స్మోకింగ్ ఈజ్ ఎ ఫ్యాషన్, దాని మీద రాసి ఉంటుంది సార్, స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అన్నారు. అయినా వాడు ఏం చేస్తున్నాడు, స్మోకింగ్ ఫ్యాషన్ అంటాడు. ఇది అయిపోయింది అనమాట. కానీ అది అన్నీ తెలుసుకునే లోపల ఏంటంటే మనకు లోపల ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ లోపల మళ్ళీ తెలుసుకుంటాడు సార్. అన్నీ కొనచ్చు సార్. ఇప్పుడు మనం ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ మీద ఈజీగా దొరుకుతాయి సార్, మన స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్, అంత ఈజీగా దొరకవు కదా సార్. ఇంకా మీరు రాసిన చెప్పండి సార్. నేను రాసిన కవితలు కన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే, అంటే సేకరణలో నేను ప్రాక్టీస్ చేసినవి ఉన్నాయి సార్. ఇదే విద్యార్థి లోకానికి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే సార్, మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవిత అద్భుతంగా ఉంటుంది సార్. అది ఎక్కడ మనుషులు సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకు తిరుగుతారో, ఎక్కడ వారి మనసులు నిబ్బరంగా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ జ్ఞాన విజ్ఞానపు కాంతులు తామర తుంపర్లుగా విరివిగా వెళ్ళి విరుస్తాయో, ఎక్కడ ప్రపంచం సంసారపు గోడల మధ్య ముక్కలు ముక్కలుగా విడిపోదో, ఎక్కడ సర్వాంతరాలంలో నుంచి కలకండ పలుకుల్లాంటి పలుకులు బయటకు వెడులుతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువులను పరిపూర్ణత వైపు తాకుతుందో, ఎక్కడ నిర్జీవమైన అజ్ఞానపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, అక్కడ నిరంతరం వికసించే కార్యాలలోనికి, ప్రకాశించే భావాలలోనికి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా బంధు మిత్రులు నడిపించు భగవంతుడన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిరూపాలుగా మన భారతీయ విద్యార్థులు తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే విజయం, శ్రమించిస్తే విజయం, విశ్రమిస్తే అపజయం అని చెప్పి ప్రతి విద్యా సంస్థలో చెప్తుంటాను సార్. సార్ మీరు ఇటువంటి మోటివేషనల్ క్లాస్ తీసుకుంటుంటారు కదా? అవును సార్. ఆ స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే బోర్ కొడుతుంది ఫీల్ అవుతారా, లేదు మీ మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి మైండ్లో స్టిక్ చేసుకుంటారు? సార్ అది పిల్లలు ఎప్పుడు కూడా సార్ చాలా రకరకాలు ఉంటారు సార్. ఇప్పుడు బాగా చదివే బిడ్డలు ఉంటారు, మధ్య రకమైన విద్యార్థి ఉంటారు, డల్ ఉంటారు. అది 3 వెరైటీ ఉంటుంది సార్. అంటే దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అంటే స్పోర్ట్స్ తగ్గింది సార్, క్రీడలు తగ్గిపోయినాయి. రెండోది ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే పుస్తకాల పురుగులు అన్నారు. దాని తగ్గట్టు ఇంకా చెప్పాలంటే నెట్ సార్. ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్. అంతే కదా సార్. ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్. అంటే చాలా వరకు మార్పు వచ్చింది. అదే క్రమంలో ఏం చేస్తామంటే వాళ్ళకు ఏదైనా మంచి విషయం చెప్తే మంచి మాటలు చెప్పేవాళ్ళు తగ్గారు సార్ ఇప్పుడు. రెండోది ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారు, అదే పెద్దవాళ్ళు కొంతమంది జీవిత పాఠాలు చెప్తారు. అంటే మీరు వెళ్ళి క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళంగానే వాళ్ళకు ఏది అవసరమో అది చెప్తాం సార్ మనం. అప్పుడు వాళ్ళు మన ట్రాక్లోకి వస్తారు సార్. ట్రాక్లోకి వచ్చినప్పుడు ఎందుకంటే ఆ మైండ్ పవర్ సార్, ఆ మైండ్ని మనం గెలుచుకోవడం. ఆ గెలుచుకునే క్రమంలో చిన్న చిన్న మోరల్ స్టోరీస్ చెప్తుంటాం. ఎగ్జాంపుల్ సార్, క్లాస్ రూమ్లోకి వెళ్తాం, వెళ్ళంగానే ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా సార్, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకోకపోతే నువ్వు పాడవుతావు, లేదా ఈ పని సక్రమంగా చెయ్యి, ఇది ప్రతి చెప్తుంటారు. కానీ చెప్పేది ఒక కథ విధానంలో చెప్తే సార్
వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను స్కూల్కి వెళ్తాను, వెళ్ళిన తర్వాత బాబు మీ ప్రిన్సిపాల్ గారు ఒక పెద్ద రంగురంగుల గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగరేశారు మన క్యాంపస్ అంటే పైనుంచి. అదే మన క్యాంపస్లో పక్కన చెట్లో ఒక రామచిలుక ఉంటుంది. రామచిలుక సార్ అదేం చేస్తుందంటే ఒకసారి అబ్బాయి ఇదేదో పైన ఎగురుతోంది చూద్దామని చెప్పి వెంటనే ఏం చేస్తుంది, ఇది కూడా పాపం చాలా కష్టపడిపోతుంది సార్. గాలిపటం ఈజీగా వెళ్ళిపోయింది. పాపం రామచిలుక అతి కష్టం దగ్గరికి వెళ్ళి హాయ్ గుడ్ ఈవినింగ్ బా, చాలా బాగున్నావు నువ్వు అంటే ఎవరు నువ్వు అని. ఎందుకంటే ఇది కలర్ కదా సార్, రంగురంగుల గాలిపటం కొంచెం మనకి ఇగో ఎక్కువ అందంగా ఉన్నాం కదా. సరే వెంటనే ఎవరు నువ్వు అంటే నేను కూడా రామచిలుక అండి, నేను కూడా మీ క్యాంపస్లో పక్కన చెట్లో ఉంటాను, నువ్వు చాలా హైట్లో ఎగురుతున్నావు, నేను చూద్దామని వచ్చాను బాబు, కంగ్రాచులేషన్స్ అంటే ఇంకా హైట్కి పోతా, కింద మా ప్రిన్సిపాల్ గారు పట్టుకున్నారు, ఆయన కానీ వదిలేస్తే ఇంకా హైట్కి పోతా, కావాలంటే నీ ముక్కుతో ఈ దారాన్ని కట్ చేయండి. వద్దులే బాబు నేను పోతానంటే కట్ చేయను అనింది. ఏం చేసింది, ఇది దారాన్ని కొరికింది. గాలిపటం ఎక్కడ పోయింది సార్? తెగిన గాలిపటం ఎక్కడికైనా వెళ్తుంది. అదేంటంటే కింద పడింది అంటారు పిల్లలు. కింద కాదు నాన్న, మున్సిపాలిటీ మురికాలలో పడిందని చెప్తాం సార్. ఎందుకంటే మన జీవితంలో మనం ఎదిగేంత వరకు తల్లి తండ్రి గురువు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం గనక ఏదైతే వాళ్ళు చెప్పిన నిబంధనలు పాటిస్తామో మనకి సేఫ్టీ ఉంటుంది. లేకపోతే తెగిన గాలిపటం. దీనికి ఎగ్జాంపుల్ ఇలా సార్, ఇలా చెప్తే ఏముంటుంది సార్. అదే క్రమంలో ఇంకొక కూడా మనం మోరల్ స్టోరీస్ కోసం చిన్నగా చెప్తుంటాం. ఛాన్స్ చాయిస్ అని ఒక అతను శంభులింగం అంట సార్, అతని పేరు శంభులింగం. చనిపోయి యమలోకం పోతాడు. అక్కడ అతన్ని స్వర్గానికో నరకానికో ట్రాన్స్ఫర్ చేయాలి కదా సార్, అతన్ని పెండింగ్లో పెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్తుని అడిగారు, యముండా అని, ఎందుకై అతన్ని స్వర్గానికో నరకానికో ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే, ఏం లేదు ప్రభు, ఇతను 200 మంచి పనులు చేశాడు, 200 చెడ్డ పనులు చేశాడు, అందుకే కన్ఫ్యూజ్ ఏం చేయాలి అర్థం కాదు. అతన్ని అడుగుంటారు. అతను అంటాడు, నీకేం బాబు, నీకు స్వర్గం కావాలా నరకం కావాలంటే నువ్వేమయ్యా నాకు చెప్పేది, ముందు స్వర్గం చూస్తా నరకం చూస్తా, ఏది బాగుంటే సెలెక్ట్ చేసుకుంటా, ఛాన్స్ వద్దు, ఛాయిస్ నాది. ఇప్పుడు చెప్పండి బాబు, మీకు ఛాన్స్ కావాలా ఛాయిస్ కావాలా? అంతే కదా సార్. ఒక అబ్బాయిని అడిగారు అదే క్రమంలో, బాబు ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు ఏం అవుతావు అని కోరితే స్టూడెంట్ అన్నాడు. అతను ఏం చెప్పాడంటే, సార్ 6 5 4 3 2 1 0 అన్నాడు. ఇదేంద్ర అంటే కౌంట్ అని చెప్పాడంటే, 6 మీన్స్ నాకు 6 digits శాలరీ సార్, అంటే 6 అంకెల జీతం, ₹1,00,000 జీతం కావాలా. 5 నేను 5 వారానికి 5 రోజులు పని చేస్తా, 2 days రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో. చూడు సార్ ఎంత మంచి కోరిక. 4 4 చక్రాల కారు కావాలి. 3 3 bedroom ఫ్లాట్, ఒకటి నాకు నా భార్యకి, మా అమ్మ నాన్నకి, నా బిడ్డలకి. 2 ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 1 ఒకే పెళ్ళాం. 0 టెన్షన్ లేకుండా బతకడం. చిన్నప్పటి నుంచి సార్, అందుకే ఏం చెప్తున్నాము, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో 30 సంవత్సరాలు మహారాజులాగా మహారాణిలాగా బతుకుతారండి. ఇది పెద్దవాళ్ళు చెప్పిందే. నేను చెప్తాను, ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేని బతకచ్చు కదా సార్, ఇన్స్టాల్మెంట్ లేని లైఫ్. అదే క్రమంలో ఇంకో చిన్న మోరల్ స్టోరీ ఉంది సార్. ఒకసారి యుఎస్లో చిన్న ప్రయోగం చేశారంట సార్. 100 మంది స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఏమైనా రాసి ఇవ్వండి రా బాబు అంటే, వాళ్ళు లడ్డు, గులాబ్ జామ్, జాంగరీ అని చెప్పి అంత స్లిప్పులు రాసిచ్చారు. వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ సార్, రకరకాలు ఉన్నాయి కదా సార్ ఇష్టమైన స్వీట్స్. అది తెచ్చి ఏం చేశారు వాళ్ళు, అది జడ్జ్ చేసి ముద్ర పెట్టారు. చూపు అంతా దేని మీద ఉంది సార్, ఇంకా పిల్లలకి స్వీట్స్ మీదే. అప్పుడు పిల్లలు చెప్తారు, నాన్న దేని మీద ఉంది రా చూపు, స్వీట్స్, ఓకే రైట్, నీకు నచ్చిన స్వీట్ ఆడుంది. వాళ్ళు చేయి పెట్టారు, రే ఆగండి అన్నారు. ఏమంటే 2 hours ఆ స్వీట్స్ ముట్టకూడదంట సార్. సచ్చిరా గొడ్డు, ఎవరైతే 2 గంటలు ముట్టకుండా ఉంటారో వాళ్ళకి మేము 1+2 ఇస్తాం అని చెప్పి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత వచ్చి చూస్తే, ఏమన్నా స్వీట్స్ ఉన్నాయా లేవంటే లేవు సార్ అంటారు. సరే అప్పుడు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, 60 members ఎత్తుకొని తినేశారంట సార్. ఓహో, వాళ్ళు ఇచ్చే స్వీట్స్ కోసం మేము ఎదురు చూస్తుంటాము అని. 40 ఉన్నారు కదా సార్ బ్యాలెన్స్, దాంతో 30 members ఈ పక్క ఆ పక్క గిల్లుకొని తిన్నారంట. రిమైనింగ్ 10 వాళ్ళు స్వీట్ టచ్ చేయలేదంట సార్. ఆఫ్టర్ 20 years వాట్ దే ఆర్ డూయింగ్ నౌ అని చెప్పి సర్వేకి పోతే, ఆ 60 members దే ఆర్ డూయింగ్ ఆర్డినరీ లైఫ్ సార్. ఆ 30% గిల్లుకొని తిన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీ అండ్ కార్పొరేట్ శాలరీ. ద రిమైనింగ్ 10 వాళ్ళు ఎవరంటే, నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి, కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకు ఎదిగని చెప్పి శాలరీ కొట్టించుకునే విధంగా ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, దమ్మున్న నాయకుడై ఉండొచ్చు, నాయకురాలై ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్.
మీకు 60 కావాలా, 30 కావాలా, 10 కావాలా? చూడు సార్ ఎంత బాగా వింటారు సార్ పిల్లలు. అప్పుడు అందరూ మేము 10 సార్ అంటారు. అంటే మీ పని మీరు చేయండి. అంతే కదా సార్. మీకు కావాల్సిన చదువే కదా, చదువే. అందుకే శిల లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య. మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య. సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే. రాజు రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు, విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూజింపబడతాడని చెప్పడానికి సార్. ఇంకా చాలా రాసినట్టున్నారు మరి మధ్యలో. అంటే ఉన్నాయి సార్. చెప్పండి. అందులో బాగా భాగంగా నచ్చింది చెప్పండి. బాగా నచ్చింది స్వచ్ఛ భారత్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి విశ్రాంత ఈఎస్ఐ అధికారి శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు సార్. ఆయన 2 లైన్స్ రాస్తారు, అవి హార్ట్ టచింగ్ ఉంటాయి సార్. ఆయన రాసింది ఏంటి? బలహీనతకు అందమైన పేరు హాబీ, హాబీ ఒక్క ముళ్ళ గులాబీ. నెక్స్ట్ సార్, కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటి విసర్జిస్తేనే ఆరోగ్యం, ఒకటి దేహానికి మరొకటి దేశానికి. సార్ ఇది ఆయన ఆ మహానుభావుడు రాసిందే ఇది. అదే క్రమంలో ఆయన కొడుకు గురించి రాశాడు సార్. పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడట, కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నమిచ్చుటకు నరకం చూపించిన తనయుడు పున్నామ నరకం నుంచి రక్షించినట్టు హతవిధి అన్నారు సార్. అదే అమ్మ గురించి రాసింది ఏంటంటే సార్, నెలల బాలునికి నెలబాలుని చూపించి మురిపాలు పంచే స్తన్యజీవి, ఇల్లాలి పాలనలో తన యునికినే మరచిన తనయుని మరవలేని ధన్యజీవి అమ్మ అని రాశాడు సార్. అదే క్రమంలో స్వచ్ఛ భారత్ అనే నినాదానికి ఉదాహరణగా అంతకు ముందే ఆయన రాసినటువంటి అద్భుతమైన కవిత గోడ గోడు సార్. గోడ గోడు. చరిత్రలో నాకు స్థానం ఉందని గర్వం చైనా గోడగా, విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం బెర్లిన్ గోడగా, గృహానికైనా కారాగృహానికైనా పహరా నేనే ప్రహరీగా, పచ్చదనం పరిశుభ్రం ఎయిడ్స్ ప్రకటనేదేనా ఆసరా నేనే, చివరికి పల్లెపడుచు నా ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే, ఇంతటి ఘనచరిత గల నన్ను చదువు నేర్వని కుక్క కాలెత్తి దడిపినా భరిస్తున్నా, చదువు నేర్చిన ఎందరో ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తున్నా. మహానుభావుడు కామేశ్వరరావు గారు రాసింది నేను చెప్తున్నాను సార్. ఆ రకంగా చూస్తే సార్ ఇంకా ఒకటి చెప్పడానికి ఏమంటే, పిల్లలకు చెప్తుంటారు సార్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప నినాదం ఏమంటే సార్, 1 సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి పొలం నాటాలంట సార్, 10 సంవత్సరాల ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు, 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటండి అన్నారు మహానుభావులు. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన సార్ ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాట అనేటువంటిది ఎంతోమంది ప్రభావితం చేస్తుంది సార్. అందుకోసమే నేను ఇవి ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను సార్. అందుకే బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అని చెప్తుంటాం సార్. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. అదే కామేశ్వరరావు గారు ఏం చెప్పారంటే నా 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 అన్నాడు. 3 నాలుగు సార్. ఇదేం సార్ సింపుల్గా చెప్పారంటే, నడక నడత నవ్వు అంతేనండి సార్. నడక నడత నవ్వు, ఎంత మంచి పెద్ద పదం సార్ ఇది. కరెక్టే. www.com అన్నాడు. ఏం సార్ అంటే ఉమెన్ వైన్ వెల్త్ అంట సార్. ఉమెన్ మీన్స్ ఒకే పెళ్ళం, వైన్ అంటే లిక్కర్ దూరంగా ఉండు, వెల్త్ అంటే కరప్షన్కి దూరంగా ఉండు. ఆయన చెప్పింది అంటే అది వాళ్ళు ఆయన బ్రాహ్మణోత్తములు చాలా చక్కగా మధ్య మధ్యలో చెప్తుంటారు నాకు. అంటే రామ్మూర్తి నా కవితలు ప్రపంచానికి చెప్పింది నువ్వే అన్నారు. అంటే సార్ మీరు నాకు పరిచయం కూడా నా భాగ్యనగరంలో అసెంబ్లీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరో ఇట్లా కూర్చున్నారు సార్. ఇట్లా నేను రవీంద్ర భారతిలో మన కాంతారావు గారు మా గురువు గారిని ఐపీఎస్ ఆఫీసర్ని కలవాలని వెళ్తే, అంత సినిమాకి వెళ్తారు, నేను కళాకారుడు కాబట్టి రవీంద్ర భారతిలోకి వెళ్ళాను. అక్కడ సరే ఇట్లా జస్ట్ లైక్ అంటే సార్ చైర్ బాగాలేదు సార్, ఎవరు తెల్లబట్టేసి కూర్చుంటుంటే సార్ కాసేపు ఆగండి అన్నాను. ఏమంటే పేపర్ని నా దగ్గర ఉన్న రఫ్ నోట్ ఉంటుంది నా దగ్గర, అది చింపి పేపర్ని తుడిచేసి కూర్చోండి నేను. ఇట్లా చూశాడు. ఏమంటే ఈ భాగ్యనగరంలో ఎవరబ్బా నాకు ఇంత సేవ చేసేవాళ్ళు అనుకున్నాను. అది దైవ సంకల్పం సార్ అదని చెప్పాను సార్. అప్పుడు అక్కడ చూడండి సార్, మనం చేసేటటువంటి గొప్ప ఎలా తెలుస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రవీంద్ర భారతి కళాక్షేత్రంలో ఆ కళాకారుడు చివరిలో వచ్చాడు సార్. చింతామణి డ్రామాలో చివరిగా వచ్చి ఇట్లా అందరికి అభివాదం చేసి క్లాప్స్ అందరూ అంటే కరతాళాలు మారుమోగిపోతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, నేను ఈరోజు మీ ముందర బ్రతికి ఉన్నానంటే కారణం ఒక మహానుభావుడు. ఆయన చేసిన వైద్యం నన్ను బతికించిందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాటలే నన్ను బతికించాయి. ఆయన ఎవరో కాదండి, డాక్టర్ ప్రేమానంద్, కార్డియాలజిస్ట్, విజయవాడ అన్నారు సార్.
అంటే మాటకు అంత విలువ ఉంది సార్. మాటకు అంత విలువ ఉంది. మాటే మిత్రుత్వం అంటే మన స్నేహాన్ని గానీ, అంటే మిత్ర బృందాన్ని కావచ్చు, దేనికైనా కావచ్చు సార్. మన కోపంతో ఎవరినో ఒక మాట అన్నామనుకోండి సార్, ఒక అనేస్తాం సార్. అనడం చాలా ఈజీ. రాయిని నీటిలోకి విసిరినంత సార్, మళ్ళా రాయిని తేలేం కదా సార్. అందుకే ఆలోచించి మాట్లాడంటున్నారు. అందుకే నేను యూనిఫామ్ వేసుకున్నా, మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ వల్ల. నేను కూడా సార్ నా తీరిక సమయాల్లో నేను వెళ్ళి ఏదో నాకు నేను అన్నీ సర్వం సార్. అప్పుడు చాలా నాకు జరిగినటువంటి లైఫ్లో ఉన్న ఆటంకాలు తట్టుకోవడానికి సార్, నేను ఆ స్ట్రెస్ జయించడానికి, ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు సార్. ఈరోజు ఇంట్లో రేపు మంటలో ఉంటారు సార్. అందుకోసమని ఈ మధ్యకాలంలో మాకు రెడ్డప్ప సార్ కూడా చెప్పాడు, జీవితం అంటే కాలి క్రింద ఉన్న మట్టి తల మీద పడేలోపు ఉన్న మధ్య సమయమే జీవితం అన్నాడు సార్. అదే క్రమంలో ఆయనే చెప్పాడు సార్, గొప్ప మాట చెప్పాడు నాన్న గురించి చెప్పింది. ఆయన ఏమంటే, పూజిస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్నీ కలిపితేనే నాన్న. అది మన రెడ్డప్ప గారు చెప్పిందే సార్, శ్రీ పోతుపోలు రెడ్డప్ప గారు. ఎందుకంటే నేను కలిసినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. అదే క్రమంలో సార్, ఈ మధ్యకాలంలో వచ్చే క్రమంలో నేను స్టీఫెన్ హాకింగ్ సార్, మహనీయుని గురించి శ్రీ పాపినేని శివశంకర్ గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కవిత అది. ఎందుకు చెప్తాం దాని అంటే, యువతకి మనకు అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి సార్, కానీ దయచేసి ఏమనుకోవద్దండి, కొంతమందికి బ్రెయిన్ పనిచేయదంటారు. కానీ ఇదే క్రమంలో ఆయనకు ఏ బాడీలో ఉన్న పార్ట్స్ ఏమీ పనిచేయవు, కానీ బ్రెయిన్ యాక్టివ్ సార్. అంతే కదా సార్, బ్రెయిన్ యాక్టివ్. ఆయన చెప్పాడు సార్, ఆయన శివశంకర్ గారు పాపినేని శివశంకర్ గారు రాశారు, మహానుభావుడు. అంటే స్టీఫెన్ హాకింగ్ గురించి సార్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాడు, ఫిజిక్స్నే ఛాలెంజ్ చేసినవాడు, దేహ విధ్వంసం చేసే మోటార్ న్యూరాన్ వ్యాధిని విజ్ఞాన వ్యాయామంతో అధిగమించినవాడు, ధ్వనులుగా పొల్లులుగా విడిపోయి పడిపోయిన మాటను స్పీచ్ సింథసైజర్స్తో స్థిరపరుచుకున్నవాడు, ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి గుండె దటువనిచ్చినవాడు, కాస్మిక్ కడలిలో బుద్ధి బాహువులు గల గజఈతగాడు, అండాండ పిండాండ నులిపోగులలో ఉయ్యాల లోగినవాడు, విశ్వానికి అంతం లేదని పంతంతో బ్రహ్మాండానికి గ్రాండ్ డిజైన్ నిర్మించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికే ప్రవేశం నిరాకరించినవాడు, విశ్వ రహస్యాన్ని ఛేదించినదే మరణించనన్నవాడు, బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్స్కు గ్రాండ్ డిజైన్ చేసినవాడు, వికలాంగుడు కానే కాదు సకల మేధాంగ సుందరుడు, స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టీన్కి అసలైన వారసుడు అన్నారు సార్. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పిల్లలకి గతంలో మనం ఏడిస్తున్నా, అన్నం తినకపోయినా అమ్మా నాన్న దగ్గర తినిపించి ఒక చందమామ కథ చెప్పావు, లేదా ఇంకొక చిన్న చిన్న కథలు చెప్తే తినిపించేవారు. ఇప్పుడు కాలక్రమేణా అది పూర్తిగా కనుమరుగైంది. పిల్లలు ఏడ్చారంటే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నం తినకపోతే వాడి చేతి సెల్ ఫోన్ ఇవ్వడం, స్కూల్కి వెళ్ళకపోతే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నిటికీ మొబైల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకి, అటువంటి తల్లులకి ముఖ్యంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, రామకృష్ణ పరమహంస గారు దగ్గరికి ఒక తల్లి తన బిడ్డని తీసుకెళ్ళింది కదా సార్. తీసుకెళ్ళి, నా బిడ్డ ఎక్కువ బెల్లం తింటున్నాడు సార్, తింటున్నాడు స్వామి అని, తినొద్దని చెప్పండి అంటే, రేపు వారం తీసుకురమ్మా అన్నాడు. సరే మళ్ళా వచ్చాడు, ఇంకొక వారం తీసుకురండి అన్నాడు. 3వ వారం తీసుకొచ్చింది. 3 వారాలు, 4వ వారం తర్వాత వస్తే, బాబు బెల్లం తినొద్దు అన్నాడు. ఆ మాట మొదటి వారమే చెప్పొచ్చు కదా స్వామి అంటే, ముందు నేను మానాలి కదమ్మా అన్నాడు. అంటే ముందు మనం మారాలా? అంతే అంతే. ఎందుకంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ర్యాట్ సార్, పొలంలో ఎవరో కరెంటు అంటే ఎలక్ట్రిక్ వైర్ పెట్టింటే దాని దగ్గర పోతే షాక్ కొట్టిందంట సార్. అదే దాని పిల్ల అంటే ఎలక పిల్ల సార్, అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద జంప్ చేసిపోయిందంట. అటుంది సార్. ఎందుకంటే మన చేతిలో ఏముంది సార్, పుస్తకం ఉంటే బిడ్డ చేతికి పుస్తకం వస్తుంది. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డలు నేర్చుకుంటున్నారు సార్ అన్నీ. అంతే కదా సార్, ఇది మన శరీరంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది మొబైల్ అనేది. కానీ అది చాలామంది అంటే వాస్తవం చెప్తున్నాను సార్, గతంలో మీరు అన్నట్లు చందమామ రావి అని చెప్పడము, లేకపోతే అప్పుడు ఓపిక తీరిక ఎక్కువ ఉండేది సార్, చాలా తీరిక ఉండేది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, గంట సేపు 2 గంటల సేపు తినిపించేవాళ్ళు బిడ్డలకు అన్నం. ఇప్పుడు డ్యూటీలు ముగిచి వస్తానట్లే పాప మా ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, రే నాన్న తినరాడు, వాడు తిన్నపో ఉంటాడు. ఏం చేయాలి సార్? దాంతో ఏం అనలేని పరిస్థితి సార్. అంటే మా బాధలు మీకేం తెలుసండి అంటారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళు ఫుల్ టెన్షన్ ఉంటారు. ఇంకా ఇంటి పని అంటే ఈ రకంగా అదే ఏమనుకో సార్, దయచేసి ఏమనుకోదండి. అదే గ్రాండ్ ఫాదర్ ఉంటే, గ్రాండ్ మదర్ ఉంటే సార్, మేనత్తలు మేనమామలు ఉంటే అంతే సార్. అలాగే అన్నో, తమ్ముడో, బావో, బామర్దో ఉంటే, ఇది కొత్తగా సార్. దయచేసి నేను మాట చెప్తున్నా సార్ మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను స్థాయి మించి నేను మాట్లాడకూడదు, కానీ అమ్మాయిలు కూడా సార్ అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ పరిస్థితులకు అనుకూలంగా గనక ఉండగలిగితే, అనుకూలంగా సర్దుబాటు చేసుకుంటే సార్,
అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక లేనప్పుడు ఏమవుతుందంటే సార్ దుష్పరిణామాలు ఎక్కువైతాయి. ఒకసారి సార్ ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూట్ కేసు సర్దుకొని ఇంటికొచ్చేసిందంట. ఎక్కడికి? పుట్టింటికొచ్చింది. తల్లి ఏం చేసింది? తన చేయి పట్టుకొని వెంటనే వంట రూమ్‌లోకి తీసుకెళ్ళి 3 గిన్నెలు పెట్టింది సార్. ఒక గిన్నెలో ఏం చేసిందంటే క్యారెట్, ఒక గిన్నెలో కోడిగుడ్డు, ఒక గిన్నెలో కాఫీ గింజలు కలిపింది సార్. కాఫీ గింజలు కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి ఏమైంది సార్? కోడిగుడ్డు ఏమైంది? మెత్తగా ఉండేది గట్టిబడింది. క్యారెట్ గట్టిగా ఉండేది మెత్తబడింది. కాఫీ గింజలు రంగును మార్చేసే స్వభావంతో కలిసిపోయినాయి. గింజల్లో సార్ నీళ్ళలో కలిసిపోయి హ్యాపీ కాఫీ అయిపోయింది. కాఫీ గింజలు కాఫీ నీళ్ళలో కలిసిపోయి టేస్ట్ వచ్చేసింది. చూడమ్మా, మీ అత్తగారింట్లో గట్టిగా ఉంటే మెత్తగా ఉండు, మెత్తగా ఉంటే గట్టిగా ఉండు. కాఫీ గింజలు అంటే మీ కాఫీలో ఉన్నట్టు గింజల్లాగా ఆ నీళ్ళలో కలిసి ఎలా టేస్ట్ ఇస్తుందో అందరిలో కలిసిపోయి సంతోషంగా బతుకమ్మ అని చెప్పిందంట సార్ ఆ మహాతల్లి ఆ రోజుల్లో. అటువంటి కథలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు సార్ ఇప్పుడు. అదే కదా ఇప్పుడు అటువంటి వచ్చింది. కూతురు వచ్చిందా కానీ మీరు అన్నట్లుగా కూర్చోబెట్టి నచ్చెప్పి అవును సార్. ఎప్పటికైనా అత్తవారిలే నీకు శాశ్వతం అని చెప్పే తల్లిదండ్రులు లేరండి. అవును, తగ్గింది ఇప్పుడు సార్. కూడా కూతురు రాగానే వాడిని వదిలిపెట్టి మేము ఉన్నాం కదా అని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎక్కువ. వాళ్ళకన్నా పక్కనోళ్ళ ప్రేరేపణ ఎక్కువైపోయింది సార్. వీళ్ళ ఆధిపత్యము ఇంటి గుట్టు వ్యాధి రెట్టున్నారు సార్. ఈ మధ్య జడ్జి గారు మాకు ఏదో సమావేశంలో చెప్పారు. ఏమంటే మీరు ఏదైనా సమస్య వస్తే 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోండి, లేదా కాంపౌండ్లో పరిష్కారం చేసుకోండి, లేదా ఊర్లో చేసుకోండి. ఊరు బయట దాటి రావద్దండి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇంటి గుట్టు 4 గోడల దగ్గర అయిపోయింది. అంటే దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు సార్. పాపం అనుకుంటామే కానీ వాళ్ళు తొందరగా కలుసుకుంటారు, తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు సార్. కరెక్ట్. ఇది అంటే దానివల్ల ఏమైందంటే సార్ చెప్పాను కదా సార్, మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్. అంటే దీనికి ఏం చేయాలంటే సార్ వాళ్ళు ఆలోచించుకోగలగాల. ఏమంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవడం దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ ఆర్థిక కారణాల నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో, బతుకు తెరువు నేపథ్యంలో వాళ్ళు ఏమని గతంలో ఒక 200-300 సంపాదిస్తే సార్ హ్యాపీ ఇంటిల్లిపాది సంతోషంగా ఎంజాయ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైంది సార్? అవసరాల కన్నా సౌకర్యాలు ఎక్కువైపోయినాయి, విలాసాలు ఎక్కువైపోయినాయి. అవసరం, సౌకర్యం, వినోదం, విలాసం అంతే. ఆదాయం దాంతో ఆదాయం తక్కువైన ఏమైందంటే టోటల్గా దాని మీద అంటే హద్దు మీరినటువంటి కోరికలు ఉంటాయి కదా సార్, అంటే స్థాయికి మించి వాటి వల్లనే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సార్. దాని ప్రకారంగా తీసుకుంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక అద్భుతమైన సార్, నేను పిల్లల కోసం మనం ఎక్కడైతే చెప్తుంటామో సార్ మామూలుగా ఒక కొటేషన్స్ నుండి తీసుకుంటా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఉంది కదా సార్. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, నేల విడిచి సాములెన్నో చెయ్యరా, మబ్బుల్లో పరువంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనసు మైదానము లాంటిదిరా, నిరాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా, చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా, బ్రతుకంటే బస్తీ మే సవాలురా, ఈ ప్రపంచమే మాయాబజారురా, గురి చూసి కొట్టాలిరా, వల వేసి పట్టాలిరా, చుడిలోకి దూకాలిరా, ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా, సరే సై అంటూ బరిలోకి దూకాలిరా, నుదిటి రాత మార్చి రాయాలిరా, 100 ఏళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, నీకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా, ఈ ఛాన్స్ లో జాకుపాటు కొట్టాలిరా, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఇదలిరా, నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా, అనుకున్న లక్ష్యాన్ని సాధించి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, అల్లాని, జీసస్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన మాట ఒక్కటన్నా ఒక బిడ్డకి లేకపోయినా ఒక బిడ్డకి కనెక్ట్ అవుతుంది కదా సార్. అదే క్రమంలో చెప్తూ యూత్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడంలో ఆ మహానుభావుడు సిరివెన్నెల రాసినటువంటి ఒక పాటను నేను మాట రూపంలో చెప్తాను. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపో అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదునాయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమాటం కూడదని, గోచీబెట్టి కాకాబట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ తాటే తప్పని, ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనకకు మరలని నది మా నేస్తమని, ప్రతి ఓటమిలోనూ గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, కాలం కన్నా వేగంగా ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం, రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే యువతి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సార్ చివరిగా చెప్పండి సార్, మీరు అన్ని రాస్తుంటారు, ఇది ఒక హాబీగా పెట్టుకున్నారు సార్, ఇంకా మీకు మనసుకు హత్తుకుపోయిన కవిత చెప్పండి. మనసుకు హత్తుకుపోయిన కవితలంటే సార్ ఒక రకంగా అంటే సార్ నేను చిన్నవే ఉన్నాయి సార్, హార్ట్ టచింగ్ అవన్నీ. ఎందుకంటే ఎక్కువ చెప్తే వినేంత ప్రపంచం కాదు. రియల్ కన్నా రీలును నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు సార్.
అందుకే రియల్ కన్నా రియల్ ఎక్కువైంది. రియల్ ఏం ఎక్కువ. చేయలేము. ఎందుకంటే లైఫ్ రాను బిజీ. రాను బిజీ 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 జీవితం అంటారు కదా సార్. అదే క్రమంలో వాస్తవం చెప్తున్నాను సార్. మనం మెయిన్ గౌరవించాల్సింది సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, కొన్ని తల్లిదండ్రులు హాస్టల్ తీసుకుపోయి బిడ్డల్ని హాస్టల్‌లో వేసినప్పుడు కొంతమంది అనవసరంగా అన్నం వేస్ట్ చేయడం. ఒక్క మెతుకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 6 నెలల పైన దాని విలువ పడుతుంది. తెలియట్లేదండి అందుకే చాలా సార్ మందికి. నేను చెప్తున్నా కదా సార్, అన్నానికి అమ్మకు తేడా ఏమంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్నారు. అందుకే మన్నులో నుంచి అన్నం తీసే రైతన్నని ఆ రుణం ఎలా తీర్చుకుంటాం సార్? మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న మండు టెండను కూడా లెక్క చెయ్యకుండా సార్ ప్రాణాల్ని పణంగా పెట్టి మనకు బువ్వ పెట్టే రైతన్న, ఆకలి పేగులకు ఆసరాగా ఉండే రైతన్న, వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్? ఊరికే చెప్పడం కాదు కానీ కరెక్ట్. నిజంగా చెప్తున్నాను సార్, రైతన్నకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డే మీరు కాబట్టి. కాదండి, ప్రతి ఒక్కడు అన్నం అవును తినే సార్. వాళ్ళు ఎవరైనా దండం పెట్టాలి. దండం పెట్టాల్సిందే. ఎందుకంటే మనం గతంలో సార్ అన్న దానం చేసేటోళ్ళు కదా సార్. అన్నం ఎడమ్మేవాళ్ళు సార్ అప్పట్లో పాత రోజుల్లో. అన్నదాన సత్రాలు. కాలక్రమేణా ఈ ప్రపంచం వేగంగా పెరుగుతూ ఏమైందంటే ఇంక మనం ఆ తినే ఆహారంలో కూడా ఏమైందంటే కంప్లీట్‌గా సార్ రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయినాం మనం. అవును. అది ఉంది. అందుకే నేను అది ఏం చేయలేం సార్, పెద్ద సబ్జెక్ట్ అది. నేను బిడ్డలకు చెప్పేది ఒకటే, ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి. కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ముండాలి. చదువుకోవడానికి సొమ్ములు కాదురా, దమ్ములు కావాలరా అంటాం సార్. అదే క్రమంలో ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధి రాత ఎంత, నమ్మకం పట్టుదల ఎగిరే ఏలై నీ ఆశల ఆకాశాన్నంత అన్నారు సార్. అందుకే ఒక్కటి సార్, ఆశ చాలా గొప్పది సార్. ఆశ ఉన్నంత అంటే శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎవరిన తీసుకుపోయి హాస్పిటల్‌లో పెడతాం సార్. ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తాం, డాక్టర్ గారు ఎంత ఖర్చైనా సరే మమ్మల్ని బతికించండి మా వాడిని అని చెప్తారు. ఆ బటన్ వేలో చిటికిన ఇట్లా ఆడించేంత వరకు కూడా మనం ఆశ పెట్టుకునే ఉంటాం. ఎందుకంటే ప్రాణం. ఎందుకంటే సార్ అంత విలువైందనమాట ప్రాణం. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు సార్ మనకు ఊపిరి ఉంటుంది, పేరుండదు సార్. చనిపోయినప్పుడు పేరుంటది. పేరుంటుంది, ఊపిరుండదు సార్. అందుకే మా నరసింహారెడ్డి గారు చెప్తుంటారు, రేయ్ మనం పొయ్యే లోపల మన పేరన్నా భూమి మీద ఉండేట్లు బతకండ్రా అని సార్. అదే క్రమంలో మామూలుగా చెప్తుంటాం సార్, ఏమనంటే ఆ పేరు కోసం సార్, ఆ పేరు కోసం అని చెప్పి బతికే క్రమంలో ఆ ప్రవర్తన, పరివర్తన ఇటువంటివన్నీ కూడా ప్రభావితం చేస్తాయి సార్. అందుకే ఆ భగవంతుడు దయ వల్ల నేనేం చేశానంటే సార్, అందుకే నిద్రపోతున్నప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ అన్నారు సార్. మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మన భారతదేశంలో ఉన్న కళాకారులందరికీ కూడా నేను పాదాభివందనం. ఎందుకంటే ఆ కళల ద్వారా, వాళ్ళు రాసిన పాటల ద్వారా, మాటల ద్వారా ఎన్నో జీవితాలు మనకు మార్పు వచ్చాయి సార్. మార్పు వచ్చే ప్రేరణ పొందారన్నమాట. నేను అందులోనూ ఒక పోలీసు ఉద్యోగిగా చేస్తున్నప్పటికీ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా రాణిస్తూ మోటివేషనల్ స్పీకర్గా, ఎందుకంటే సార్ చాలామంది మహనీయులు రాసిన పుస్తకాలు కొంచెం చదివాను. వాళ్ళ జ్ఞానం అంటే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని కొంచెం షేర్ చేసుకొని, చెప్పాను కదా సార్, ఇలాంటి మహానుభావుల దగ్గర ఉన్న జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఏ మాత్రం ఒక చిన్న తీరిక దొరికినా నా ప్రపంచం విద్యార్థి లోకం. అందుకే ఎవరిని అడిగితే కూడా చెప్తాను సార్, నా ఊపిరి ఉన్నంత వరకు విద్యార్థులకే నా జీవితం అంకితం అంటాను సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, పాప రేవతి అంటే నాకు ప్రాణం. ఆమె పేరు మీద రేవతి ఫౌండేషన్ పేరు పెట్టుకున్నాను సార్. అంతే తప్ప అది అంటే పేరు రిజిస్ట్రేషన్ చేశాను కానీ దాని మీద నేను ఎలాంటి అంటే ఫండింగ్స్ అనేవి ఉండవు సార్. కేవలం వెబ్సైట్ స్టార్ట్ చేశాను, www.revatifoundation.org అని. ఎందుకంటే నా ఇండికేషన్స్ చూపించుకోవడం కోసం. ఆ వెబ్సైట్ని కొంతమంది చూస్తుంటారు, అభినందిస్తుంటారు. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ప్రాణం. అందువల్ల సార్ మళ్ళా కూడా చెప్పాను కదా సార్, నాకు చిన్న పాప మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత వర్ణిక లిల్లియన్ అని బంగారు తల్లి. దాన్ని చూసుకుంటూ, ఎందుకంటే సార్ మనం ఎన్ని రోజులు భూమి మీద ఉంటామో తెలియదు సార్. అన్నిటికీ గ్యారెంటీ ఉంది కదా సార్. కానీ మనకు లేదు గ్యారెంటీ లేని జీవితం. ఉన్నంత వరకు సార్ నా ప్రొఫెషన్లో ఎన్ని ఇబ్బందులున్నా తప్పదు సార్, కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మా వృత్తి అలాంటిది. ఈ ప్రవృత్తిగా భగవంతుడు ఇచ్చిన వరం, మీ పెద్దల సహకారం, అందులో ఆదరిస్తున్నటువంటి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా సార్ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చాలా తృప్తి ఉంటుంది సార్. శ్రీనారాయణ రెడ్డి గారు అంటారు కదా సార్, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, సాగు నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఎంత మంచి విషయం సార్ అది. అదే క్రమంలో మనిషి మరణిస్తే శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది, మృగం చచ్చిన చర్మం మాత్రం మృదంగమై బ్రతికుంటుంది.
అంటే గొప్ప గొప్ప మాటలు సార్ ఇవి. మన తెలుగు భాషకున్న గొప్పతనం అదే సార్. అదే. అందుకే అంటారు కదా సార్, హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడమని అని మన గారు చిరంజీవి గారు చెప్తుంటారు. అదే క్రమంలోనే పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువ లేనిదే గడప దాటనివాడు, పంక్షభక్ష పరమాన్నాలు కంచెంలో వడ్డింప గోంగూరకై గుటకలేసేటివాడు. ఎవడయ్యా వాడు, ఇంకెవడు అంటే వాడే మన తెలుగువాడు ఉన్నారు సార్. అది మన తెలుగు భాష యొక్క గొప్పతనం, మాధుర్యం. ప్రపంచంలో తెలుగువారు వెలుగువారే సార్. ఎందుకంటే ఒక్కటే కాన్సెప్ట్ సార్, బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏమంటే, నేను ఈ పని చేయలేను అని డిసప్పాయింట్నెస్ ఉండకూడదు సార్. దానికి ఎగ్జాంపుల్, ఒకసారి సార్ సూర్యుడు అస్తమించిన తర్వాత గ్రహాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకొని చంద్రుడిని అడిగారు, ఏమయ్యా మీరన్నా సూర్య భగవాన్ అంత వెలుగు నీకు లోకాన్ని వెలుగునిస్తారంటే, అయ్యో నా వల్ల కాదు బాబు, అంత వెలుగు నేను ఇవ్వలేను. బుధుడిని అడిగారు, గురుడిని అడిగారు, అన్ని గ్రహాలను అడిగారు. ఎవరు అడిగినా ఆ మహానుభావుడంత వెలుగు మేము లోకానికి ఇవ్వలేము. అప్పుడు ఒక 1 feet క్యాండిల్ పైకి లేచిందంట సార్, నేను ఇస్తా వెలుగు. సూర్యభగవానుడు ఎక్కడ, నువ్వెక్కడ, నీ మొహం చూడు అంటే, సార్ మీ అందరికీ నమస్కారం, ఒక్కటే చెప్తా, ఆ మహానుభావుడంత వెలుగు నేను లోకానికి ఇవ్వలేకపోయినా నా చుట్టూ నేను 10 అడుగులకైనా వెలుగునిస్తానని చెప్పిందంట సార్. దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. అదే గౌతమ బుద్ధుడు ఒక్కసారి 40 మంది శిష్యులు తయారు చేసి, శిష్యులారా తూర్పు పడమర ఉత్తరం వెళ్ళండి కానీ దక్షిణం వైపు వెళ్ళొద్దండి అన్నారు. ఒక శిష్యుడు గురువుగారు నేను ఆ దక్షిణం వైపు వెళ్తా అన్నాడు. వెళ్ళొద్దయ్యా అన్నారు. వెళ్తాను గురువుగారు అన్నారు. వెళ్తే అక్కడ కొంతమంది దోపిడీ దొంగలు ఉంటారు, అక్కడ ఇబ్బందులు పెడతారు, నిన్ను ఒకవేళ తిట్టారంటే ఏం చేస్తావు? సంతోషిస్తాను గురువుగారు అన్నారు. ఎందుకంటే నన్ను కొట్టనందుకు అన్నారు. కొడితే ఏం చేస్తావు అన్నాడు. ఇంకా సంతోషిస్తా అన్నారు. ఏంటంటే నన్ను చంపనందుకున్నారు. చంపేస్తే ఏం చేస్తారు అన్నాడు. ఇంకా చాలా సంతోషిస్తాను గురువుగారు, ఎందుకంటే మనల్ని మార్చడానికి, మన బ్రతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చిన ఒక మహానుభావుడిని చంపేసినామేని చెప్పి సిగ్గుతోనన్నా నేను చనిపోయిన తర్వాత వాళ్ళు మారతారు గురువుగారు అన్నారండి సార్. ఓకే, ఇట్ ఈస్ ద పాజిటివ్ థింకింగ్ సార్. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ అంత పవర్. అందుకే సార్ ఈ రోజుల్లో చాలామంది సార్, చిన్న స్థాయి నుంచి పెద్ద వరకు సార్, ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళు సైకాలజిస్టులుగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, వాళ్ళు పూర్తి స్థాయి విద్యని, అంటే వృత్తిపరంగా సార్, నిజంగా వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమైన నేపథ్యంలో, రాను రాను స్ట్రెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేస్తాం సార్, తప్పదు. అందుకే అన్నారు కదా సార్, ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే, మనకు ఉన్నటువంటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం సార్. కృతయుగంలో అసలు స్ట్రెస్ లేదు సార్. ఎప్పుడైతే త్రేతాయుగంలో సీతమ్మను రావణాసుడు అపహరించిపోయినాడో అప్పుడు రాముడికి స్ట్రెస్ మొదలైందంట. అంటే నీళ్ల కవతులు ఉన్నటువంటి యొక్క స్ట్రెస్ ఇండియాలో అడుగుపెట్టిందంట సార్. మరి ద్వాపరయుగం పాండవులు, కౌరవులు సార్, మనుషుల మధ్యలోకి వచ్చేసింది. రియల్ ఎస్టేట్ గొడవలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అంతే కదా సార్, భూ వివాదాలు, అదే కదా సార్ కారణం. నెక్స్ట్ ఇప్పుడు కలియుగం, మనిషి లోపలికి వెళ్ళిపోయింది స్ట్రెస్. అందుకే కదా సార్ బీపీలు, షుగర్లు, భయాలు, అంతే కదా సార్. ఎవరు టైం చేరతామో లేదో, తింటామో లేదో, తినాలన్నా భయం, అన్నింటికీ భయం. కానీ ఆ భయాన్ని జయించడమే జీవితం సార్. ఎందుకంటే దాన్ని మార్చే శక్తి, అంటే మనకి, ఎందుకంటే సార్ మార్పు అనేది తనలో నుంచినే ధైర్యం రావాలి సార్. ఎందుకంటే కోడిగుడ్డు బయట నుంచి కొడితే ఏమవుతుంది సార్, పగిలిపోతే ఆమ్లెట్ వస్తుంది, లోపల నుంచి వస్తే కోడి పిల్ల కోలఫరాలు అవుతాయి. దట్ ఈస్ ద డిజైర్. అదే డిజైర్ అంటారు సార్. అదే కాలక్రమేణా రాబోయే రోజుల్లో సార్, ఎవరైతే సార్ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతే అదే డెవలప్మెంట్ అంటారు. అది జరగాలని అందులో, ఎందుకంటే సార్ మన పవిత్రమైన భారతదేశం మంది, పవిత్రమైన భారతదేశం సార్. అందుకే నేను చెప్తుంటా, మన దేశం మీద, నా దేశం పావన గంగ, నా దేశం కర్ణాంతరంగ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, సమరానికి నా దేశం మండు అగ్నిగుండం, సహనానికి నా దేశం నిండు అమృత భాండం, నా దేశంలో పుట్టిన శిశువైన ఉక్కు పిండం, అదే నా భారతదేశ స్వరూపం అని సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాల పరిస్థితుల్లో సార్ ఇంకా కూడా ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అనే క్రమంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము ఎంపిక చేసుకున్న పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి వారి జీవితాలు, వారి కుటుంబాలు చల్లగా ఉంటున్నదే నా ఆలోచన, నాకు ప్రగాఢ నమ్మకం సార్. పుట్టేటప్పుడు ఊపిరితో పుడతాం, కానీ పేరుతో పుట్టం. పోయేటప్పుడు పేరు ఉంటుంది, ఊపిరి ఉంటుంది. పుట్టి నుంచి చావు వరకు జరిగిన కాలంలో మన పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోవాలంటే ప్రతి మనిషి పాజిటివ్గా థింక్తో ఉంటే ఖచ్చితంగా ఆ పేరు అనేది ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోదంటూ రాంబోతు గారు చెప్తున్నారు. ప్రతి మనిషిలో నెగిటివ్ అన్నది పక్కన పెడితే పాజిటివ్ ఆలోచిస్తే ఆ మనిషిలో బలం అంత దానికి విలువ కట్టలేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా
తమలో ఉన్న నెగిటివ్ థింకింగ్ కాసేపు పక్కన పెట్టి పాజిటివ్తో ఆలోచించండి అని చెప్పిన ఒక కథ వింటే చాలా స్పష్టంగా దాంట్లో ఉన్న భావం అర్థం చేసుకుంటే చాలా మంచి విషయం తెలుస్తుంది. ఎక్కడైతే మనం వెళ్ళకూడదు వెళ్ళామో అక్కడ ఒక వ్యక్తి తిడితే నాకు కొట్టలేదు కదా అని సంతోషపడ్డాడు, కానీ కొడితే నన్ను చంపలేదు కదా అని సంతోషపడ్డాడు, కానీ చంపితే ఆ వ్యక్తిలో మార్పు వస్తుందండి ఆయన సిగ్గుతో తలదించుకుంటాడని ఆ వ్యక్తిలో చనిపోతున్న వ్యక్తి కూడా పాజిటివ్గా ఆలోచించాడు. ఇది చెప్పడం ఈజీ, చేయడం ఆచరించడం చాలా కష్టం అనే విషయం చాలామంది తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నేను గాంధీ గారిని కాదు, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి కానీ భావించే తరుణంలో ఇటువంటి సంఘటనలు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. ఎక్కడైతే స్ట్రెస్ వస్తుందో ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు. పాజిటివ్ థింక్ అనేది ది బెస్ట్ అనేది విషయం రామ్మూర్తి గారి ఇంటర్వ్యూలో తెలుస్తుంది. ఇది డీజీ రామ్మూర్తి గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ప్లీజ్. థ్యాంక్ యూ సార్.